కిషన్ రెడ్డి గారు నిన్న పత్రికా సమావేశంలో నన్ను పారదోలడానికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టలేదని చెప్పాడు. కానీ ఆల్రెడీ పుట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 $3 ట్రిలియన్ ఎకానమీతో ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం ఇవాళ ప్రెస్ మీట్లకే పరిమితమై రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర ఉద్యోగాల గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నియమాల గురించి కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. కానీ కేవలం పత్రికా సమావేశాలు పెట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద విమర్శించడం, ఇలా దుమ్ము సూర్యుని మీద వస్తే నీ ముఖం మీద పడుతుంది కిషన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే కనీసం మర్యాద ఉడియని గత ప్రభుత్వం ఈరోజు ఫెడరల్ సిస్టంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని దేశంలో ఏ పార్టీ అధికారంలో చూడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఘన స్వాగతం చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి ఈ కేంద్ర మంత్రి నేర్చుకోవాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా కేంద్ర మంత్రిగా ఉండి కేవలం ట్యాంక్ బోర్డు ఉత్సవ విగ్రహంలాగా ఉండడం కాదు కిషన్ రెడ్డి గారు, మీరు తెలంగాణకు రావాల్సిన అన్ని వనరులపై మీరు కేంద్రం మీద ఎందుకు పోరాటం చేస్తలేరని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఇలా వరి కొనుగోలు విషయంలో దాదాపు 279 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో 6 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే నీకు కళ్ళుండి కబోదివాని నేను అడుగుతా ఉన్నాను. కేంద్రం దగ్గరకు పోయి మా ఒడ్లు ఎందుకు కొనవని నువ్వు ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయి నిద్రపోతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతలేవని సందర్భంగా మనం చేస్తున్నాం. నువ్వు కేంద్ర మంత్రివా లేకుంటే జిహెచ్ఎంసీలో ఒక కార్పొరేటర్ వా? ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు భేషజ్వాల పోకుండా కేంద్ర మంత్రులను కలిసి ఇలా రాష్ట్రానికి కావాల్సిన అన్ని విషయాలపై వినతి పత్రాలు ఇస్తూ ఉంటే నువ్వు చేయవలసిన పని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే నువ్వు మాత్రము ఇలా తయారై కేవలము పవర్ను అదే విధంగా ప్రోటోకాల్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఇది పద్ధతి కాదు. తెలంగాణ సమాజం నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తెలంగాణకు ఒక కేబినెట్ మంత్రి వస్తే సంతోషపడ్డాం. కానీ ఇట్లా దురదృష్టవశాత్తుగా ఇలా ఒక డమ్మి, ఒక రబ్బర్ స్టాంప్ మంత్రి ఉంటాడని మేము కలలో కూడా అనుకోలేదు. కనుక ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారితోని నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు బహిరంగ సభలో ఉప్పల్ బగాయత్లో, కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకపోండి, అన్ని విషయాలపై చర్చిద్దామని చెప్తే నువ్వు మాత్రం కేవలం పత్రికా ప్రకటనలకి పరిమితమైనవు. తెలంగాణ సమాజం చూస్తా ఉంది. ఇలా తెలంగాణ సమాజం నా గురించి బాగా తెలుసు అంటున్నావు. తెలంగాణ సమాజానికి తెలిసింది నువ్వు ఒక డమ్మీ మంత్రివని, అదే విధంగా ఒక రబ్బర్ స్టాంపు కేంద్ర మంత్రివని తెలిసింది. ఇప్పటికైనా మీరు ఇవన్నీ మానుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న భగీరథ ప్రయత్నానికి మీరు సహకరించకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని బేషరతుగా బహిష్కరిస్తారని చెప్పడంలో ఎలాంటి అత్యశక్తి లేదని సందర్భంగా కేంద్ర మంత్రిని డిమాండ్ చేస్తున్నారు.